ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ గడువును ఈ నెల 10 వరకు పెంచిన జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 15 నియోజకవర్గాల్లో ఎన్యూమరేషన్ ప్రక్రియ ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ఎన్యూమరేషన్ పత్రాలు స్వీకరించిన ఓటర్లలో 60% కూడా తిరిగి ఇవ్వలేదు. అంతేకాకుండా దాదాపు 7 నుంచి 8 లక్షల ఓట్లు రద్దయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పూర్తి వివరాలతో మా ప్రతినిధి సతీష్ గ్రౌండ్ రిపోర్ట్. రైట్ అశ్విని, గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపు ఓట్లలో 8 నుంచి 9 లక్షల వరకు ఓట్లు తగ్గే అవకాశం ఉన్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికీ ఎన్యూమరేషన్ పత్రాలు సమర్పించేందుకు 2 సార్లు గడువిచ్చింది. ఆగస్టు 10 వరకు కూడా సమయం ఉండడంతో ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో ఇంకా బిఎల్ఓలకు ఓటర్లు ఎన్యూమరేషన్ పత్రాలు అందించడం లేదని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటివరకు గ్రేటర్ వ్యాప్తంగా 15 నియోజకవర్గాల్లో చూసుకున్నట్లయితే కేవలం 57% మాత్రమే ఎన్యూమరేషన్ పత్రాలు అనేది డిజిటల్ అయింది. మిగతా చాలా చోట్ల కూడా అత్యల్పంగానే మందకొడిగా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం 15 నియోజకవర్గాలకు సంబంధించి 47 లక్షలకు పైగా ఓటర్లు ఉండగా కేవలం 27 లక్షల ఓటర్లు మాత్రమే ఎన్యూమరేషన్ పత్రాలు ఇచ్చారు. అందులో 57% పైగా మాత్రమే ఓటర్లకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా డిజిటలైజ్ చేశారు. ఈ క్రమంలో ఎన్యూమరేషన్ పత్రాలకు సంబంధించి అడ్రస్ మార్పు, చిరునామా మార్పు కావచ్చు, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడం, చనిపోయిన వారి జాబితాలో చూసుకున్నట్లయితే ఆ సంఖ్య 8.5 లక్షలు దాటింది. మొత్తం ఆగస్టు 10 వరకు గడువు ఇచ్చినటువంటి సందర్భంలో 10 లక్షల వరకు కూడా ఈ 15 నియోజకవర్గాలకు సంబంధించి 10 లక్షల ఓటర్ల సంఖ్య తగ్గే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి కనిష్టంగా 60,000 నుంచి గరిష్టంగా 1,00,000 వరకు ఓట్లు తగ్గే అవకాశం ఉన్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఆ దిశగానే ఈ ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్లో ఆ సంఖ్య అనేది బయటపడుతుంది. ప్రస్తుతం గ్రేటర్ వ్యాప్తంగా 15 నియోజకవర్గాల్లో చూసినట్లయితే మొత్తం 47,36,669 మంది ఓటర్లకు గాను 27,06,049 మంది ఓటర్ల వివరాలు డిజిటలైజ్ చేసినట్లుగా జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ వెల్లడించారు. అందులో బహదూర్పురాలో 62%, కార్వాన్లో 61% అత్యధికంగా డిజిటలైజ్ చేశాము. సికింద్రాబాద్లో 60% పూర్తయింది. నాంపల్లి, చాంద్రాయణగుట్లో 58% వరకు మాత్రమే అయింది. అదేవిధంగా మిగతా నియోజకవర్గాలకు సంబంధించి కేవలం 55% పైగా మాత్రమే అయింది. ముషీరాబాద్, మలక్పేట నియోజకవర్గాల్లో అత్యల్పంగా ఎన్యూమరేషన్ పత్రాలు అనేది అందడం జరుగుతుందని కూడా జిల్లా ఎన్నికల అధికారి వెల్లడించడం జరిగింది. ఇంకా 11 లక్షల ఎన్యూమరేషన్ పత్రాలు అనేది వివరాలు నమోదు కావాల్సి ఉంది. అందులో భాగంగా ఆన్లైన్లో మాత్రం 4 లక్షల మంది ఓటర్లు తమ వివరాలను డిజిటలైజ్ చేసుకోవడం జరిగింది. వీళ్ళ వివరాలు మాత్రమే ప్రాథమిక ముసాయిదాలో ఉంటాయని కూడా ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. అయితే దీనికి గల కారణాలను విశ్లేషించినట్లయితే చాలా మంది ఓటర్లు కూడా తమ సొంత ఊర్లకే ప్రాధాన్యం ఇవ్వడం, సొంత గ్రామాల్లోనే ఓటర్కు కలిగి ఉండడం, అదేవిధంగా బిఎల్ఓలకు సంబంధించి సరైన పత్రాలు అంటే 100కు 100% బిఎల్ఓల నుంచి ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాలు అందాయని చెప్పేసి జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేసినప్పటికీ చాలా చోట్ల కూడా ఎన్యూమరేషన్ పత్రాలు అందలేదని కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఎన్యూమరేషన్ పత్రాల విషయంలో ఓటర్లకు సరైన వివరాలు లేకపోవడం కారణంగా కూడా బిఎల్ఓలు ఆయా ఇళ్లకు వెళ్లి ఓట్ల సంబంధించినటువంటి పత్రాలు అందజేయకపోవడం కూడా ఇందుకు గల కారణంగా అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఓటర్లు తిరిగి ఎన్యూమరేషన్ పత్రాలు ఉన్నప్పటికీ కూడా తిరిగి బిఎల్ఓలకు అందజేయడంలో కూడా కొంత జాప్యం జరిగింది. ఈ కారణంగానే ఆశించిన స్థాయిలో, పూర్తి స్థాయిలో ఈ ఎన్యూమరేషన్ పత్రాలు అనేది తిరిగి రావడం లేదు. ఇలానే ఉంటే దాదాపు భారీగా ఓట్ల సంఖ్య తగ్గే అవకాశం ఉందని కూడా అధికారులు భావిస్తున్నారు. అయితే ఓట్ల సంఖ్య ఇప్పటికీ చూసినట్లయితే దాదాపు 8.5 లక్షల పైగా ఈ 15 నియోజకవర్గాల్లో తగ్గాయి. వారంతా కూడా ఒకవేళ ఓటును మళ్ళీ సవాల్గా అంటే మళ్ళీ నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ఆగస్టు 10 తర్వాత జాబితాలో ఉండేవారు ఎవరైనా పొరపాట్లు జరిగినా లేదంటే వాళ్ళ ఓటర్ని సవరించుకోవాలన్నా కూడా నోటీసులు జారీ చేయడం జరుగుతుంది. ఆ నోటీసులో సరైన వివరాలు ఉన్న వారి వివరాలు మాత్రం మళ్ళీ తుది జాబితాలో ప్రకటించినట్లుగా ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారులు స్పష్టం చేయడం జరిగింది. ఆ ప్రకారంగా చూసినట్లయితే గ్రేటర్లో దాదాపు 65% పైగా ఈ ఎన్యూమరేషన్ అనేది దాటదు అని చెప్పేసి అంచనా వేస్తున్నారు. ఇటు క్యూర్ పరిధిలో కూడా దాదాపు మొత్తంగా క్యూర్ పరిధిలో దాదాపు 20 నుంచి 25 లక్షల ఓట్లు తగ్గే అవకాశం ఉన్నట్లుగా ఎన్నికల సంఘం భావిస్తుంది. ప్రస్తుతానికైతే గ్రేటర్ వ్యాప్తంగా 15 నియోజకవర్గాల్లో ఇప్పటివరకే 8.5 లక్షల మంది ఇంకా ఓటుకు సంబంధించినటువంటి ఎన్యూమరేషన్ పత్రాలు అందజేయలేదు. అది ఖాళీగా ఉన్నాయి. ఆ వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ ఎన్నికల సంఘానికి నివేదిస్తూనే ఉన్నారు. పార్టీలకు సంబంధించినటువంటి బిఎల్ఓలు, పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లకు సంబంధించినటువంటి జాబితాలో వాళ్ళ పేర్లు ఉండేలా నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. అశ్విని.